కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్య గురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. డిసెంబర్ 14వ తేదీ 2024 శనివారం. క్రోధీనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనము, హేమంత ఋతువు. సూర్యోదయము ఉదయం 6 గంటల 32 నిమిషాలకు, సూర్యాస్తమయము సాయంత్రం 5 గంటల 56 నిమిషాల వరకు. ఆనందాది యోగము, ధ్వజయోగము, ఫలితము కార్యజయము. తిథి శుక్లపక్ష చతుర్దశి, సాయంత్రం 4 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం రోహిణి, ఉదయం 4 గంటల 28 నిమిషాల వరకు, తదుపరి మృగశిర. ఈ రోహిణి నక్షత్రంలో వివాహానికి మరియు భవనాల నిర్మాణానికి, ప్రయాణాలకి, శుభ కార్యక్రమాలకి మంచిది. అమృతకాలం ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు. ఈ అమృతకాలం అనేది జ్యోతిషంలో చాలా శుభప్రదంగా చెప్పబడింది. దీన్ని ముఖ్యంగా పంచాంగంలో ఉన్న ముఖ్యమైన అంశం ఏమిటంటే, అమృతకాలంలో ఏ పని ప్రారంభం చేసినా శుభ ఫలితాలు అందుకుంటుందని మనకి శాస్త్రం చెప్పింది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం ప్రతిరోజు గంటన్నర సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులు ఆ సమయంలో చేయరు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 36 నిమిషాల వరకు. ఈ దుర్ముహూర్తం కూడా అశుభంగానే పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కూడా ఏదైనా పనులు ప్రారంభం చేసినా కూడా అవి విజయవంతమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని కూడా అశుభంగానే చూస్తారు. శుభకార్యాలు, పనులు, ప్రయాణాలు ఇవేవి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది. వర్జం రాత్రి 8 గంటల 50 నిమిషాల నుండి 10 గంటల 22 నిమిషాల వరకు. వర్జం అంటే విడివం తగింది. దీన్ని కూడా అశుభంగానే పరిగణిస్తారు. శుభకార్యాలు, ప్రయాణాలు సమయంలో చేయకండి. వర్జం వెళ్ళిన తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.